నా పేరు సబితా సిద్ధిరాములు. నేను 6వ డివిజన్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నా గుర్తు వచ్చేసి బ్యాటు గుర్తు, సీరియల్ నెంబర్లో 4వ నెంబరు. నేను 6వ డివిజన్ వాళ్ళకి నేను ఈ నామినేషన్ వేసిన రోజు నుంచి నేను ప్రజలలో తిరుగుతున్నాను. అంతకుముందు కూడా నేను గత 30 సంవత్సరాలుగా హౌసింగ్ బోర్డులోనే ఉన్నాను. ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో నేను నాకు దృష్టికున్న సమస్యలను రాశాను. దాంతోపాటు మన ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏవైతే సమస్యలు చెప్తున్నారో వాటిని కూడా నేను నోట్ చేసుకుంటున్నాను. నేను ఒక 6వ డివిజన్ కార్పొరేట్లో విజయవంతంగా బయటకొచ్చి మా 6వ డివిజన్ను విజయవంతంగా నేను చూపించాలనుకుని దృక్పథంతో ముందుకొచ్చాను. ఇక్కడ ఆదర్శ డివిజన్ 6వ డివిజన్ను ఆదర్శ డివిజన్గా చేద్దామనేది కాన్సెప్ట్ ఉన్నది. నేనేమంటున్నానంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడు మరి వీళ్ళ దగ్గరకు వచ్చేసి మన సమస్యలు ఏమైతే ఉన్నాయో, ఇప్పుడు ఇంటి ముందు లైట్ పోతుంది, లైట్ పోతే ఒక కార్పొరేట్కు ఫోన్ చేస్తే కాల్ లిఫ్ట్ చేసి మరి ఆ సమస్యను పరిష్కారం చేయట్లేదు. పెద్ద సమస్యలు కాదండి, డ్రైనేజీ సమస్య ఉన్నది. డ్రైనేజీ సమస్యలతోని అనేక దోమలతోని వైరల్ ఫీవర్స్ వచ్చి హాస్పిటల్లో పాలవుతున్నారు ప్రజలు. మరి ఒక్కరికి కూడా మున్సిపల్ నీరు అందట్లేదు. నేనేమంటున్నా అంటే ఈ సమస్యలు చూడడానికి చిన్నగా ఉన్నా కూడా చెప్పడానికి చాలా పెద్దగా ఉంటాయి. ఏదైతే మా 6వ డివిజన్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఉన్నదో నేను కూడా అభిప్రాయపడ్డ సమస్యలు అవే ఉన్నాయి. ఎందుకంటే నేను ఇక్కడే ఉంటున్నా కాబట్టి నాకు ప్రతి సమస్య మీద అవగాహన ఉన్నది. మరి ఈ ఎలక్షన్లో మన 4 అభ్యర్థులుగా నిలబడ్డారు, మరి ఒకరు నాన్ లోకల్ వాళ్ళు కూడా నిలబడ్డారు. ఎందుకంటే మెయిన్గా ఎందుకు పాయింట్అవుట్ చేయాల్సి వస్తుందంటే ఇక్కడ లోకల్లో ఉంటే ఇప్పుడు ఇంట్లో ఎవరైనా ఉంటే ఇంటోళ్ళ సమస్య ఇంటోళ్ళకి తెలుస్తుంది. ఇక్కడ 6వ డివిజన్లో ఎవరైతే ప్రత్యక్షంగా ఉంటున్నారో వాళ్ళ సమస్య వాళ్ళకు తెలుస్తుంది. కాబట్టి ఎవరో నాన్ లోకల్ వచ్చి ఇక్కడ మనకు ఏం చేసింది లేదు, ఉరగబెట్టేది ఏం లేదు. నేనేమంటున్నా అంటే మా ప్రజలకు 6వ డివిజన్ ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే మనము మన సమస్య కోసము ఎక్కడో పోయి మనము చేయవలసిన అవసరం లేదు. కార్పొరేటర్గా ఓట్ల కోసం మీ ఇంటి ముందుకు వచ్చినట్టు ఇప్పుడు మేమైతే వస్తున్నాము, నాతో పాటు ప్రజానాయకులు. నేనేమంటున్నా అంటే ప్రజానాయకులు అంటే ప్రజలకు సమస్య వచ్చిందన్నప్పుడు ఒక ఫోన్ కాల్ చేస్తే మనము ప్రజల దగ్గరికి వెళ్ళి సమస్యను పరిష్కారం చేసే రీతిలో ఉండాలనే ఉద్దేశంతో నేను ఈ 6వ డివిజన్ అభ్యర్థిగా ముందుకొచ్చాను. ఒక మహిళగా నేను ముఖ్యంగా ఏం చెప్పాలనుకుంటున్నా, 6వ డివిజన్లో మహిళా రిజర్వేషన్ వచ్చింది. అందరూ అభ్యర్థులు కూడా ఆడవాళ్లే అయినప్పటికీ కూడా పురుషాధిపత్యం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఒక సమస్య మీద పోయి అక్కడ కంప్లైంట్ చేయాలంటే ఏమంటే వాళ్ళ భర్తకే రికమెండ్ చేస్తే అలా భార్యతోని చేసేది లేదు, వాళ్ళే డీల్ చేస్తున్నారు. అక్కడ ఓన్లీ డమ్మీగానే చూపిస్తున్నారు. కానీ నేనేందంటే స్వతంత్ర అభ్యర్థి అంటే ఏదాన్నైనా నేను డీల్ చేయగలుగుతా, మాట్లాడగలుగుతా. 24 గంటలలో ఏ మహిళలకు కానీ అన్నయ్యలకు కానీ ఎవరికి సమస్య వచ్చినా నేను 24 గంటలు సర్వీస్ ఇచ్చేదానికి నేను ముందుకొస్తున్నా. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మీరు గమనించి మరి మహిళలుగా పెద్ద సంఖ్యలో ఉన్నారు, అందరూ కూడా ఉన్నారు. కాబట్టి నన్ను 6వ డివిజన్ని అభివృద్ధి చేయడానికి మీ అందరూ సంకల్పం ఉంది కాబట్టి నేను కూడా ముందుకొచ్చాను. మీరందరూ ఒకసారి ఆలోచించండి. మీ అమూల్యమైన ఓటు బ్యాటు గుర్తుకి 4వ నెంబర్లో ఉంటుంది. కాబట్టి ఆలోచించి ఓటేయండి, మార్పు కోరుకోండి. నా డివిజన్ను అభివృద్ధి చేసినాక నాలాంటి వాళ్ళు మహిళలు 10 మంది ముందుకు వచ్చి వాళ్ళు కూడా ఇదే దశలో అభివృద్ధి చేయాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా.